ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి కంటే ముందు 2014 ముందు వరుసగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్లు కుంభకోణం చేసింది. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, అన్ని రకాలుగా ఏ రోజు టీవీలో చూసినా, ఏ రోజు పత్రికలు చూసినా కోర్టు ద్వారా చీవాట్లు, కుంభకోణాల వార్తలు తప్ప ఆ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఏదీ కనిపించలేదు. నేను ఈరోజు గుండె మీద చేయి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చి 10.5 సంవత్సరాలు అయింది. ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు పొరపాటు చేశాడు, అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణ ఎక్కడైనా ఒక్క రూపాయి ఆరోపణ నరేంద్ర మోడీ గారి మీద వచ్చిందా? ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ. మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? మీతో మేము చర్చకు రావాలా? పచ్చి అవినీతి పరులు మీరు, కుటుంబవాద రాజకీయాలు చేసేవాళ్ళు మీరు, మతం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. ఈరోజు మీరు ఈ దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించే వాళ్ళు మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో, భారతీయ జనతా పార్టీతో సవాల్ చేసే పరిస్థితి ఉన్నదా? మీరున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఏ రకమైనటువంటి పాలన ఉండేది? అవినీతి పాలన, కుటుంబ పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన మీరు గతంలో యూపీఏ హయాంలో చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలను ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని మనం చేస్తున్నాము. గతంలో ఏముండేది? ఈ దేశంలో పేపర్లో చూస్తే ఉత్తరప్రదేశ్లో అల్లర్లు, గుజరాత్లో అల్లర్లు, బీహార్లో అల్లర్లు, తెలంగాణలో అల్లర్లు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RDXలు, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీలు, పార్లమెంట్ మీద దాడిలు, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో పాకిస్తాన్ ఆడింది ఆటగా, పాడింది పాటగా దేశంలో మత కళాలు ప్రేరేపించింది, దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసింది పాకిస్తాన్. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఏ రకంగా చేశాం? ఈరోజు చిప్ప పట్టుకొని పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ తీసుకొచ్చాడు. అది నరేంద్ర మోడీ గారి పాలన, అది భారతీయ జనతా పార్టీ పాలన. ఈరోజు జాతీయ రహదారులు చూడండి, రైల్వేల నెట్వర్క్ చూడండి, గ్రామ పంచాయతీల అభివృద్ధి చూడండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన. యూపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ కారణంగా జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టంలా ఉండేది. ఎక్కడ చూసినా పోలీసుల మీద రాళ్ళు కొట్టడము, పోలీసుల మీద బాంబులు వేయడము, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, భద్రతా సిబ్బంది మీద, సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా ఉంది? ఆర్టికల్ 370 కలలో కూడా ఊహించలే నరేంద్ర మోడీ గారు ధైర్యంతో, సాహసంతో, ఎవరికి భయపడకుండా ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు శాంతిని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 42,000 మంది చనిపోయారు.
పాకిస్తాన్ కారణంగా 42,000 మంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్లో లేవు. 1-2 సంఘటనలు జరిగితే మీలాగా చేతులు ముడుచుకొని కూర్చే నరేంద్ర మోడీ గారు ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి వచ్చి మన సైనికుల మీద కాల్పులు జరిపి పాకిస్తాన్కి వెళ్ళిపోయారో సెటిలైట్ ద్వారా ఎవడొచ్చాడు, ఎక్కడికొచ్చాడు, ఇప్పుడు వాడు ఎక్కడ దాక్కున్నాడు కనుక్కొని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన సైనికులు హీరోలు లాగా ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుపెట్టి తిరిగి క్షేమంగా హీరోలుగా భారతదేశానికి తిరిగి వచ్చేటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చారనే విషయాన్ని మనం చేస్తున్నాము. మీరు నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చర్చిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో చర్చిస్తారు? సమర్థవంతమైనటువంటి పాలన విషయంలో చర్చిస్తారా? కుటుంబ పాలన మీద చర్చిస్తారా? మీరు చేసినటువంటి అవినీతి మీద చర్చిస్తారా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి మీతో మేము చర్చించాలా? కుటుంబ పాలన మీద చర్చించాలా? అసమర్థ పాలన మీద చర్చించాలా? రిమోట్ కంట్రోల్ పాలన మన్మోహన్ సింగ్ గారిని పెట్టి రిమోట్ కంట్రోల్ పాలన చేశారు కదా, దాని మీద చర్చించాలా? దేని మీద చర్చించాలా? మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు జాతీయ రహదారులు తెలంగాణలో 2300, 2400 కిలోమీటర్లు ఉండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈరోజు 5500 కిలోమీటర్లు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకు? ఈరోజు ఆదిలాబాద్ నుంచి నిర్మల్కి వెళ్ళండి, జాతీయ రహదారి ఎట్లా ఉందో తెలుస్తుంది. మీరు గ్లాసులో కారులో నీళ్లు పెట్టుకొని గ్లాసు కారులో పెట్టండి, నీరు ఒలకకుండా మరి ఏ రకంగా మంచి రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మిస్టర్ రేవంత్ రెడ్డి, మీరు ఒక్కసారి రోడ్డు దిగి చూడండి. రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, కేంద్రం చేస్తున్నటువంటి రోడ్లు ఏ రకంగా ఉన్నాయో చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో చర్చించాలి, ఏ ముఖం పెట్టుకొని మీరు చర్చకు వస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి. అందుకే మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నాము. మీ నాయకుడు రాహుల్ గాంధీ సంవత్సరంలో 2 నెలలు ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు, పోలీసులను తీసుకుపోడు, సముద్రంలో బీచ్ దగ్గర వెళ్తాడు. ఇలా నాయకుడు దేశ వ్యతిరేక కార్యక్రమాలు మాట్లాడతాడు, ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా, భారత సైనికులకు వ్యతిరేకంగా, భారత న్యాయస్థానానికి వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా, భారత ప్రధానమంత్రి గారు వ్యతిరేకంగా, ఈ దేశ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మీ నాయకుడు మాట్లాడతాడు. మీతో మేము చర్చించాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? సంవత్సరానికి 2 నెలలు లీవ్ తీసుకుంటాడు మీ నాయకుడు, ఎక్కడ పోతాడో తెలియదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10.5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ప్రపంచంలో పనిచేస్తున్నాడంటే ప్రపంచంలో 10.5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మనం చేస్తూ ఉన్నాము. మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరు మీద చర్చిస్తారా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ విషయంలో చర్చిస్తారు? భారతదేశ గౌరవం ప్రపంచంలో ఇనుడింపజేసినటువంటి ఘనత 500 సంవత్సరాలుగా రామ జన్మభూమి మందిరం కోసం యుద్ధాలు జరిగాయి, వేలాది మంది చనిపోయారు. కాంగ్రెస్ హయాంలో పరిష్కారం కాలే. సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి సమస్య పరిష్కారం చేసి అక్కడ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీతో మేము చర్చకు రావాలా రేవంత్ రెడ్డి? ఏ విషయంలో చర్చిస్తావు? ముస్లింల ఓట్ల కోసం తలాక్ అని చెప్పి ఈ దేశంలో కోట్లాది మంది
ముస్లిం ఆడబిడ్డలను ఈరోజు హక్కులు లేకుండా ఈరోజు ముస్లింలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఆడబిడ్డలకు హక్కులు కల్పించి తలాక్ అనేటువంటి చట్టాన్ని రద్దు చేసి ఈ దేశంలో అన్ని వర్గాల ఆడబిడ్డలకు అన్నగా రక్షణగా నిలబడ్డటువంటి నరేంద్ర మోడీ వారి పాలన గురించి చర్చకు వస్తాడా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో చర్చకు రావాలి? ఏ విషయంలో మీరు నరేంద్ర మోడీ పరిపాలనతో తూగుతారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పగలరు. 70 ఎయిర్పోర్ట్లు ఉండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు. ఈరోజు 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. 150 ఎయిర్పోర్ట్లు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందుకెళ్ళాలి. మనమందరం కూడా దేశం కోసం పనిచేస్తాము, ఈ సమాజం కోసం పనిచేస్తాము, దేశ గౌరవం కోసం పనిచేస్తాము, దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా మనం పనిచేస్తాము. ఆ రకమైనటువంటి సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సవాళ్లకు, ఈ కేటీఆర్ సవాళ్లకు, ఈ రాహుల్ గాంధీ సవాళ్లకు, ఈ కేసీఆర్ సవాళ్లకు మనం అనగకూడదు, వెనుగకూడదు, తొనగకూడదు. ధైర్యంతో, మొక్కవోని ధైర్యంతో మన చేతిలో కమలం పువ్వు జెండా పట్టుకొని ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీద కూడా బీజేపీ జెండా పాతాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. బీజేపీని దెబ్బతీయడం కోసం అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ తెలంగాణలో రావాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. తెలంగాణలో గెలిచేది నరేంద్ర మోడీ గారి నాయకత్వము. తెలంగాణలో రావాల్సింది ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము. తెలంగాణకు కావాల్సింది అమరవీరుల ఆకాంక్షలతో పనిచేసేటువంటి ప్రభుత్వము. తెలంగాణలో గెలవాల్సింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రభుత్వము. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనమందరము కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరేయాలి. దానికి నాంది మొన్న పార్లమెంట్ ఎన్నికలు మొదటి అడుగయింది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండవ నాంది కావాలి. బీజేపీని గెలిపించాలి. అదేవిధంగా రేపు జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, కౌన్సిలర్స్గా, ఎంపీపీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మండల అధ్యక్షులుగా ఈ యొక్క 3 జిల్లాలలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో గెలవాలి. దానికోసము మనమందరం కూడా కష్టపడి పనిచేయాలి. మన పార్టీని దెబ్బతీయడం కోసం శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ 3 రోజులు ఎవరైతే ఓటర్లుగా ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళు, ఎవరైతే ఓటర్లుగా గ్రాడ్యుయేట్స్ పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టు ప్రకారం ఎవరైతే మనం కేటాయించుకున్నామో రోజుకొకసారైనా కలిసి బతిలాడి వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఓటు కూడా వేరే అభ్యర్థులకు వెళ్లకుండా మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని ఒక అక్షరం గీయాలి. మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేయించి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో బీజేపీకి ఎదురు లేదనే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థించడం కోసమే, మీకు అందరికీ మనవి చేయడం కోసమే
ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి 27 సాయంత్రం వరకు 26 శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉంటూ కూడా ఎక్కువ కష్టపడాలి. 27వ తేదీ శివరాత్రి స్నానం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మనమందరం కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి. ఓటర్లకు కూడా చెప్పాలి, మీరు 27వ తేదీ శివరాత్రి రోజు స్నానం చేసి మహాశివుడికి నమస్కారం చేసి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసిన తర్వాతనే ఉపవాసం వదలాలి అని చెప్పాలి. ఆ రకంగా శివరాత్రి రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఈ శివరాత్రి చాలా ప్రత్యేకత ఉంది. 142 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రయాగ్లో మహాకుంభమేళ జరుగుతూ ఉంది. 26వ తేదీ చివరి రోజు, ఆ కుంభమేళకు చివరి రోజు. ఇప్పటికే 60 కోట్ల మంది ప్రజలు ప్రయాగ్రాజ్లో స్నానాలు చేశారు. గంగమ్మ తల్లి ఒడిలో స్నానాలు చేశారు. ఇది కూడా ఒక విషయం. కార్యకర్తలుగా మనము ధైర్యంగా గర్వంగా ఫీల్ కావాలి. ఈ భూప్రపంచం ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద ఈ రోజు వరకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో 60 కోట్ల మంది ఈ భూప్రపంచంలో పాల్గొన్నటువంటి సంఘటన ఎక్కడా లేదు. అది ప్రయాగ్లో ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. 60 కోట్ల మంది ఎక్కడ పాల్గొనలే. ఆ ఘనత కూడా మన నరేంద్ర మోడీ గారికి, మన యోగికే దక్కింది. ఇది కూడా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఘన విజయమని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి కమలం, భారత్ మాతాకి. ఈ ఒక 2 నిమిషాలు ఈ సభను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు వందన సమర్పణ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద గారు చేయాల్సి